గ్రామ స్థాయిలో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయండి. ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకునే వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఒక కాల్ చేస్తే అందరికి వెళ్ళిపోయి ఆ మెసేజ్ అందరికి కింది స్థాయి అధికారుల వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజీవ్ గారు అందరూ ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టడం, విలేజ్లలో కూడా మనకు ఎప్పటికప్పుడు ఏం ప్రమాదం అవుతుంది ఏం ఇక్కడ అనేది వాళ్ళు ఆ గ్రూపులలో కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. చెప్తే దాన్ని మనం కొంచెం అంచనా వేసుకొని అలర్ట్ చేయడానికి, పబ్లిక్ను అక్కడ నుంచి తరలించడానికి, షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఒక గ్రూప్ ఉంటే ఆ మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో విలేజెస్ తోటి మనం కనెక్టివిటీ పెట్టుకొని ఆ విలేజ్లో ఉండే సెక్రటరీ లేదా ఒకరిద్దరు పెద్ద మనుషులు, వాళ్ళు మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఊరు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మండల స్థాయి గ్రూప్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీ ఊర్లో వరద వస్తే మీకు ఎట్లా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, ఏమని ఉంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఇప్పటి వరకు మనం కాపాడడం, తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం, నెక్స్ట్ వర్క్ ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం, వెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం, తర్వాత లేక్స్ కూడా ట్యాంక్స్ కూడా చేయడం. మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్, నీళ్లు కూడా ఉండాలి చెరువులో. సో ఇది కూడా మనకు అవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడ అంటే ఫీల్డ్ విజిట్ చేసిన ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దాదాపు ఏరియల్ సర్వే చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అది ఫీజిబుల్ లేక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ల్యాండ్ కాలేకపోయారు. అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దయచేసి ఫీల్డ్ విజిట్స్ చేయండి, ఫీల్డ్లో ఉండండి, ఫీల్డ్ విజిట్ చేయండి. ఫీల్డ్లో ఉండడం మూలంగా పబ్లిక్ అరే మా అధికారులు మా కళ్ళ ముందటనే ఉన్నారనే ధైర్యం ఉంటుంది. మనం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మన మైండ్కి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం ఎక్కడో సెకండ్ థర్డ్ రిపోర్ట్ మీద డిపెండ్ అయితే దాని తీవ్రత మనకు అంత ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి విన్నప్పుడు దాని అంత ఉండదు, చూస్తే దాని తీవ్రత తెలుస్తుంది. ఇమీడియట్లీ ఈ వర్క్